కాకరకాయ ఓసారి ఇలా చేసి చూడండి. ఇది కాకరకాయతో చేశారని కూడా తెలియకుండా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. కడాయి వేడి చేసుకుని దీంట్లో నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, తర్వాత వెల్లుల్లి రెబ్బలు దండిగా ఒక 10-15 వేసుకోండి. కరివేపాకు వేసుకోండి. వేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకోండి. కాకరకాయ ముక్కలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం పసుపు వేసేసి దీన్ని మనం మూత పెట్టి 2 నిమిషాలైతే మగ్గనిద్దాం. 2 నిమిషాల తర్వాత దీంట్లో టమోటాలు, ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. ఒక 2 టమోటాలు, 2 ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మరోసారి కలిపేసుకొని మరో 2 నిమిషాలైతే దీన్ని ఉడకనివ్వండి. ఇప్పుడు చక్కగా ఉడికిపోయాయి మన కాకరకాయ. ఇప్పుడు మనం దీంట్లో మన నువ్వులు, పల్లీలు వేయించుకుని పొడి చేసి పెట్టుకుంటాం కదా మనం రెగ్యులర్గా, అది ఒక స్పూన్ వేయండి. రుచికి సరిపడా కారం వేయండి. వేసిన తర్వాత దీంట్లో కొంచెం నీళ్లు పోసి ఇది బాగా దగ్గర పడే వరకు మనం ఉడికించుకుందాం. బాగా నీళ్ళన్నీ ఎగిరిపోయాక వేడి వేడి అన్నంలో వేసుకుని ట్రై చేసి చూడండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది.